మిగిలిపోయిన చికెన్ కర్రీతో చికెన్ రోల్ చేసుకుందామా? నేను కూడా ఫస్ట్ టైమ్ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నా. చాలా ఈజీ ప్రాసెస్‌లో కానీ టేస్ట్ అయితే పీక్స్‌లో ఉంది. దానికోసం మిగిలిపోయిన చికెన్ పీసెస్ ఉంటాయి గదా! అందులో బోన్స్ అంతా తీసి సెపరేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ పీసెస్ అంతా వేసుకోండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం సరిపోయేంత వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చికెన్ మసాలా ఆర్ గరం మసాలా మీకు నచ్చింది వేసుకోండి. కొద్దిగా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంక మనకి చికెన్ స్టఫ్ రెడీ అయిపోయినట్టే. తర్వాత ఒక చపాతీ తీసుకొని దాని మీద మయోనీస్ స్ప్రెడ్ చేసుకోండి మీకు నచ్చినంత. ఇదంతా హెల్తీ ఆప్షన్ అయితే కాదు. కానీ అప్పుడప్పుడైతే మనం ట్రై చేయొచ్చు. తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ చికెన్ స్టఫ్ వేసుకొని అందులో చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, తర్వాత కెచప్ వేసుకొని దాని మీద చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నామంటే వ్రాప్ చేసేస్తే ఇంకా చికెన్ రోల్ రెడీ అనమాట. ఇవన్నీ ఇంట్లో లేనప్పుడు మనం ఓన్లీ చపాతీ మీద చికెన్ స్టఫ్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ హెల్తీ ఆప్షన్ కూడా. అది చిన్న పిల్లలు కూడా తినొచ్చు, పెద్దవాళ్ళైనా కూడా తినొచ్చు. నార్మల్గా మిగిలిపోయిన చికెన్ అందరికీ తినాలనిపించదు కదా, అలాంటప్పుడు మనం ఇలా ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.